హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయాలజికల్స్కి సంబంధించి మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే తీసుకొని వచ్చా ఫ్రెండ్స్. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అయితే మనకు అంటే నీట్గా లేదు, కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. దాంతోపాటు ఒకవేళ మీకు డౌట్ ఉంటే నోటిఫికేషన్ ఒక లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని క్లారిటీగా అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. అంతేకాకుండా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లకు అయితే వెళ్ళిపోదాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్, ఎక్కడైతే స్కిప్ చేయొద్దు. ఇంకా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయాలజికల్స్కి సంబంధించి మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారనమాట. అడ్వర్టైజ్మెంట్ ఫర్ వేరియస్ పోస్టులు అంటే వేరియస్ కేటగిరీస్లో మనకు పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి. దానికి సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారనమాట. ఎందులో అంటే మనకు సైంటిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించి, అలాగే గ్రేడ్ 3కి, అలాగే జూనియర్ సైంటిస్టు, అలాగే అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంటు, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, అలాగే ల్యాబొరేటరీ టెక్నీషియన్ అసిస్టెంట్ 2కి సంబంధించి మొత్తం మనకు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించి దాదాపుగా మీరు స్టార్టింగే 70,000 వరకు, అంటే 65,000 నుంచి 70,000 స్టార్టింగే అనమాట. స్టార్టింగే మీరు ఇంత శాలరీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇంకా మీకు ఎక్స్పీరియన్స్ పొందే కొద్దీ అంటే ఇయర్లీ కానీ లేదా 6 మంత్స్కి కానీ శాలరీ అయితే ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుందన్నమాట. వీటికి సంబంధించి ఏజ్ లిమిట్ అసిస్టెంట్కి సంబంధించి మనకు 27 సంవత్సరాల లోపు, అంటే 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే ల్యాబొరేటరీ టెక్నీషియన్కి సంబంధించి 30 సంవత్సరాల లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్కి సంబంధించి సేమ్ 30 సంవత్సరాలు, అంటే జూనియర్ సైంటిస్టు, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంటు, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, ఈ 3 పోస్టులకు 30 సంవత్సరాల లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా సైంటిస్ట్కి సంబంధించి గ్రేడ్ 3కి సంబంధించి 35 సంవత్సరాల లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే గ్రేడ్ 2కి సంబంధించి 45 సంవత్సరాల లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అయితే తెలుసుకుందాం. స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్, అంటే మీరు ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి ఆన్లైన్లో అప్లై చేయాల్సి వచ్చింది. అప్లై చేసే లింక్ కూడా మన ఛానల్ కిందనే ప్రొవైడ్ చేస్తా ఫ్రెండ్స్, అంటే వీడియో కిందనే మీకు ప్రొవైడ్ చేస్తా. దాంతోపాటు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు అంటే 9th మార్చి, అంటే 9వ తారీఖు మార్చి నెల నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే ఆల్రెడీ ఓపెనింగ్స్ అయితే అంటే వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోయింది అనమాట. ఇంకా దాంతోపాటు లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ వచ్చేసరికి 8/4/2026, అంటే ఏప్రిల్ నెల 8వ తారీఖు వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇంకా మీ యొక్క సర్టిఫికేట్స్ ఇవన్నీ సబ్మిట్ చేసే డేట్ వచ్చేసరికి అంటే అప్పట్లోపు అనమాట, 14/4, అంటే ఏప్రిల్ 14వ తారీఖు వరకు మీరు మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ అయితే అప్లోడ్ చేయొచ్చు. ఇంకా ఇవి గైస్ మొత్తము. ఇంకా దాంతోపాటు వాళ్ళకి మొత్తం ఒక్కొక్క పోస్ట్ గురించి డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట. కాకపోతే మీకు మెయిన్ పాయింట్స్ వరకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఈ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అంటే ల్యాబొరేటరీ, జూనియర్ అసిస్టెంట్, హిందీ ట్రాన్స్లేటర్ వాటి నుంచి వద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసిస్టెంట్ పోస్ట్కి వచ్చేసరికి జస్ట్ మీరు 12th స్టాండర్డ్ పాస్ అయితే సరిపోతుంది, అంటే మీరు జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది అసిస్టెంట్ పోస్ట్కి. దాంతోపాటు ల్యాబొరేటరీ టెక్నీషియన్కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. ఏదైనా పర్లేదు, అంటే దాంట్లో జువాలజీ, కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ లేదా బీఎస్సీ బయాలజికల్ కంప్లీట్ చేసినా సరిపోతుంది అనమాట. వీటిలలో ఏది కంప్లీట్ చేసినా మీరు లేదంటే బీఎస్సీ కానీ లేదా బయాలజీ, కెమిస్ట్రీ వాటికి సంబంధించి సబ్జెక్టులు అంటే బైపీసీ, బీఈ కంప్లీట్ చేసినా సరిపోతుంది బ్యాచిలర్ డిగ్రీలో. ఇంకా దాంతోపాటు జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ దీనికి సంబంధించి మాస్టర్ డిగ్రీస్ అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. అలాగే గ్రేడ్ 2 అలాగే గ్రేడ్ 3కి పోస్ట్కి వచ్చేసరికి గ్రాడ్యుయేట్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి ఫ్రెండ్స్. ఇవి వచ్చేసరికి మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనమాట. ఇంకా దాంతోపాటు ఎలా అప్లై చేయాలో జనరల్ కండిషన్స్, ఇన్ఫర్మేషన్స్ ఆ డీటెయిల్స్ కూడా మనకు నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇచ్చారు ఫ్రెండ్స్. మీకు ఏమన్నా డౌట్ ఉంటే, అంటే నోటిఫికేషన్ కొద్దిగా నీట్గా కనిపించట్లేదు కాబట్టి నోటిఫికేషన్ ఒక లింక్ కూడా మన ఛానల్ కిందనే మీకు ప్రొవైడ్ చేస్తా. లేదా ఏమైనా డౌట్ ఉంటే
కింద కామెంట్ బాక్స్లో అడగండి, మీకు వెంటనే అయితే రిప్లై ఇస్తా ఫ్రెండ్స్. నోటిఫికేషన్కి సంబంధించి ఏ విషయమైనా ఇది గైస్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.